पशवस्य मध्यमावहं जीवनं च दिशो दिशः दीपाराधन मुहूर्तस्य मुहूर्तो अस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादिनवानां ग्रहाणाम् अत्यन्त आरुतो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम दीपं ज्योति परब्रह्मं दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोऽस्तुते दीपदेवताभ्यो नमः ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय జ్యోతి ప్రకాశం కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకున్నాం. ఇక సభను కొనసాగించవలసిందిగా మా అధ్యక్షుల వారు శ్రీ రాఘవేంద్ర గారిని కోరుకుంటూ వారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేయండి. శాశ్వత జీవితం శాస్త్ర పుష్పం సమాయుక్తం విద్వత్ వందే సంస్కృతం అన్నారు. మనిషికి జంతువుకి తేడా ఏంటంటే లలిత కళలు, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, అలాగే నాట్యం. ఏనాడు పూర్వజన్మలో సుకృతం చేసుకుంటే రాయగలిగిన పాడగలిగిన అదృష్టం జరుగుతుంది ఇవాటి సభకు సంబంధించినంత వరకు. అందుకని రాయగలిగిన పాడగలిగిన వాళ్ళు వారు. నాకు తెలిసి ఉదయం నుంచి రాత్రి వరకు మనందరికీ ఏదో ఒక సమయంలో బాధలు ఉంటాయి. బాధలు లేని వాళ్ళు ఉంటారు, నేను అనుకోను. కొత్తగా మనం బాధ తెచ్చినందుకు పెళ్లి చేసుకుంటాం, పిల్లలకి అంటాం. అందుకని మిగతా వాళ్ళు బాధ వస్తేనో కోపం వస్తేనో చేతిలో ఉన్నదిస్తారు. నాకు తెలిసి సంగీతం వచ్చిన వాళ్ళేమో పాటలు చూస్తారు. వాళ్ళ పాటలు అత్యంత మధురమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఇవాళ ఈ మొత్తం దాంట్లో అసలైన హీరోలు హీరోయిన్లు ఎవరంటే మీరు కూర్చున్నవాడు. మీరు లేకపోతే నేను ప్రేక్షక మహాదేవుడు. ఆనంద భైరవి అనే ఒక సంస్థతోటి 13వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శారదా సాయి గారికి, వారి వెనకాల ఉన్న వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష స్థానంలో నిలబడటం అనేది యాక్చువల్గా చాలా, ఒక విధంగా చూస్తే మంచిది, ఒక విధంగా చూస్తే కష్టతరమైనది. మంచిది ఎందుకు అంటే ప్రతిసారి బయటకు వస్తున్నాను, ఒక మాట్లాడిన తర్వాత మళ్ళీ అదొక అవకాశం. నన్ను మర్చిపోయే అవకాశం లేదు, ఇది ఒక అవకాశం. మధ్యలో కూర్చోబెట్టాలి, ఇది ఒక అవకాశం. పెద్దవాళ్ళ పక్కన కూర్చోబెట్టాలి, ఇది ఒక అవకాశం. కానీ కష్టతరం ఏంటంటే ఇందాక తమిళలో చెప్పారు, ఎవరిని ఎంతసేపు మాట్లాడించాలి. కానీ నేనేమంటానంటే ఇష్టారాజ్యంగా మాట్లాడండి, ఖచ్చితంగా మీ మనసు విప్పి మాట్లాడండి, గలం విప్పి మాట్లాడండి. నమస్కారాలు. ఎందుకంటే టైం చెప్పారు, ఎక్కువగా మాట్లాడడం మంచిది అని నేను ఊహిస్తాను. రోజుగా నేను ఎందుకంటే శారద గారు మన తండ్రి గారి నుంచి నాకు బాగా పరిచయం. వాళ్ళ ఒరిజినల్గా వాళ్ళ ఏలూరు దక్షిణ జిల్లాలో మన ఫాదర్ ఉండేవారు. అక్కడ స్టార్టింగ్ 1980s నుంచి స్టార్ట్ చేశారు, కార్యక్రమాలు చేసేవారు. అప్పుడు పాప కూడా వచ్చినప్పుడు వాళ్ళంతా కార్యక్రమాలు చేసి అక్కడ జిల్లాలో కాకుండా వేరే జిల్లాలు, చుట్టుపక్కల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి కార్యక్రమాలు చేసేవారు. మరి ఆయన నాకు ఇప్పటికీ నాకు బాగా స్టేట్ అధ్యయనం, అక్కడ అధ్యయనం రోజు కలుసుకుంటాం. ఆ అభిమానం మీద అమ్మాయి గారు వాళ్ళని పిచ్చేయగలని హైదరాబాద్ రప్పించి ఈ కార్యక్రమం కూర్చోబెట్టింది. చాలా ఆనందించాను. దీని గురించి నేను స్టైల్ అయ్యాను. ఒక అరగంట కూర్చుంటే మొత్తం పోయింది. చాలా మంచి కార్యక్రమం, మంచి కార్యక్రమాలు ఇంకా 100 కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తూ మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ గొంతుకులకు వీళ్ళేమో పట్టం కడుతుంటే మీరేమో హృదయాలకు పట్టం కడుతున్నారు. నాకు తెలిసి భీమరెడ్డి గారు ఇవాళ అసలైన హీరో ఎవరంటే మీరే. మా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. యాక్చువల్గా ఎప్పుడైనా నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడైనా చిన్న బాధ ఏదో ఉంటే చక్కగా పాటలు పాడుకుంటూనో పాటలు వింటూనో ఉంటాను. ఇవాళ భీమరెడ్డి గారు
నీ సుఖమేనే కోరుకున్నా. నేను పాడను, కంగారు పడకండి. వాళ్ళు రావాలంటే ఆ పాట అంటే నాకు మిమ్మల్ని చూస్తే గుర్తొచ్చింది కలకాంతి 28 అనే పాట యాక్చువల్గా. సో మిమ్మల్ని మాట్లాడమని కోరుతున్నానండి. భీమరెడ్డి గారు మేనేజింగ్ పార్ట్నర్, కార్డ్ బాక్స్ కంపెనీ, ఆఫ్సెట్ ప్రింటింగ్. ఆయన మాట్లాడలేదు కాబట్టి ఆయన ఒక అరక్షణం లేదా 30 సెకండ్లు చేసి మాట్లాడతాను. అది కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ సంబంధించి 15 మందికి ఇవాళ శాలరీ ఇవ్వాలి అంటే మామూలు విషయం కాదు. సో అందుకని ఇవాళ పాటలు మాత్రమే కాదు ఆనందాన్ని ఇవ్వడం, పాటలతో పాటు వీళ్ళందరి యొక్క మాటలు కూడా ఆనందాన్ని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని కూడా ఇస్తాయని నాకు ఈ సభ అంటే రాగం, తానం, పల్లవి అనక అన్నీ కలిసి వచ్చిన అందమైన సభ ఇది. రాగమయ్య గారిని ఒక్క నిమిషం విస్తృతంగా మాట్లాడాలని కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రేక్షక మహాసారికి నమస్కారం తెలియజేస్తూ, నా కోసం కొంచెం ఎక్కువ చెప్పారు. అంతా కాదు, ఏదో నేను రియల్ ఎస్టేట్ పెట్టి చేస్తున్నది ఎందుకంటే సహాయం చేయడానికి. అది నా విషయం, ఎప్పటి నుంచో చేయాలని. సో జగన్మిత్ర గారికి మా వారు పెద్ద ఫ్యాను, రాలేకపోయారు. పాటలు చాలా చాలా బాగా పాడారు, అందరూ బాగా పాడారు. శ్రీకృష్ణ గారి కోసం, రమ్మ గారి కోసం చెప్పక్కర్లేదు. సరదాసాయి గారి కోసం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. ఆవిడ ఎప్పుడు పాడినా, ఎప్పుడు స్కూల్లోని ఆవిడ ఫస్ట్ వచ్చేవారు. సో అప్పటి నుంచి నాకు తెలుసు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రాగమయ్య గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇక ముందు మరిన్ని వెంచర్స్ చేసి మా ప్రోగ్రామ్స్కి వెన్ను దన్నుగా ఉండాలని కోరుతున్నాం. ఈనాడు ఆ రోజులు ఉంది కదా ఇలా పాడే అభివృద్ధి జరిగినప్పుడు నిజంగా ఇంతకుముందు భీమరెడ్డి గారు పాడారు. అంటే పాట ఎంత మనసులో గుర్తుండిపోతుందో, జీవితంలో కష్టాలు సుఖాలు వస్తుంటే పోతుంటాయి. సంగీతానికి అంత బలం ఉంది. నన్ను అడుగుతుంటారు, మీరు ఖాళీ టైం ఏం చేస్తారు? ఖాళీ ఏమి ఉండదండి నాకు. పాట నాకు సైలోడు, పక్షి నాకు తోడు, విసుగు రాదు, ఖుషి పోదు, వేసటలే లేదు, అసలు నా మరో పేరు ఆనంద విహారి, నా దారి ఎడారి, నా పేరు బిహారి, అవునన్న చోట మజిలి, కారన్న చాలు బదిలి, నా దారి ఎడారి, నా పేరు బిహారి, దొరకునా 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 ఈ జన్మకి కార్యక్రమాలు నేను 12 గంటలకు నిర్విరామ కార్యక్రమం చేసినప్పుడు నాకు శ్రీకృష్ణ గారు రావడం, ఆ తర్వాత కూడా 2-3 కార్యక్రమాలకు వారు నా కోసం రావడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణ గారిని రావాలి అనగానే సరేనండి నేను వస్తున్నాను. ఇప్పుడు మాత్రం చాలా బిజీ అయిపోయారు వాళ్ళు. చాలా అటు సినిమాల్లో పాడుతూ, ఇటు బయట కార్యక్రమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నా కూడా ఈరోజు వారి టైంని, అమూల్యమైన టైంని మా కోసం ఇచ్చి ఈరోజు ఇచ్చేశారు. వారికి చిన్న సత్కారం చేసుకోవాలి. ఎందుకంటే బ్యానర్లు ఎక్కడ వేయొద్దన్నారు. నాకు సత్కారం కానీ, బిరుదులు కానీ ఎటువంటి ప్రాముఖ్యతలు చూపించొద్దు అని మరీ చెప్పారు. అందుకని మీకు నచ్చినట్టుగానే చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో మీ చిన్న మా సత్కారాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.